జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. సత్వైన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యైన విపశ్చితే నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. వివేకియగు సాధకుడు సత్తగుణ ప్రధానుడై నివృత్తి ధర్మమును పాటించి అకర్తృ ఆత్మస్వరూపమును తెలుసుకొని పరమాత్మని ఆత్మరూపముగా పొందును. మోక్షప్రదాతయగు భగవానుడే మోక్షానందము యొక్క అనుభవం రూపములోనున్నాడు. ఆయనకు నమస్కారము. 8th Canto 3rd Chapter 11th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందం 13వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ధ్రువుడి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. ధ్రువుడు భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత కీర్తించి తిరిగి మళ్ళీ తన రాజ్యానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ చేసినటువంటి అలంకరణలు, అక్కడి ఆహ్వాన సంగతులు మనం తెలుసుకున్నాం. దీని తర్వాత భాగాన్ని మనం ఇప్పుడు అనుభవిద్దాం. శిశుమారుడను ప్రజాపతి యొక్క పుత్రికయగు భ్రమియను ఆమెను ధ్రువుడు వివాహమాడెను. భ్రమియ అను ఆమెను ధ్రువుడు వివాహమాడెను. ఆమెకు కల్ప, వత్సరులు అనే 2 కుమారులు కలిగిరి. వాయువు కుమార్తెయగు ఇలను భార్యగా వివాహమాడెను. ఆమె యందు ఉత్కలుడను కుమారుని ఒక కుమారి రత్నమును పొందెను. ఇచట కాలమునకు ఆధారమైన గ్రహచక్ర భ్రమణమునకు ధ్రువుడు ఆధారభూతుడు. అది స్థిరముగా ఉండు ఇరుసు వంటిది. దానిపై చక్రము తిరుగును. ఆ తిరుగుటకు భ్రమి అని పేరు. ధ్రువుడు భర్త, భ్రమి భార్య. ఈ 2 కాలమును ఏర్పరచునది. వత్సరము ఒక ప్రమాణము, కల్పము చివరి హద్దు. సంవత్సరము నుండి కల్పము దాకా కాలము ఈ 2 చేతనే కల్పింపబడునని సూచించుటకు వీరిద్దరిని కల్పుడు, వత్సరుడు అనే పేర్లు గలవారిగా నిర్దేశించిరి. ఈ భ్రమణమునకు వాయు సహాయం ఉండవలెను. అందుచే వాయుపుత్రిక అగు ఇలయందు ఉత్కలుడను కుమారుడు కలిగినని సూచించెను. ఇట్లు మనకు విశ్వచరిత్రము, కాలచరిత్రము, ఖగోళ చరిత్రము విశదీకరించబడుచుండును. ఉత్తమునకు వివాహము లేదు. ఇతడు ఒకనాడు వేటకు బయలుదేరెను. ఒక యక్షుడు హిమోత్పర్వతమునందు అతనిని చంపెను. అతని తల్లి సురుచి పుత్రశోకముతో మరణించినది. భగవంతునకు గాని, భగవంతుని విశ్వసించిన వారికి గాని, తనను ద్వేషించిన వారికి, అవమానించిన వారికి ఆపద కలగవలెనని ఉండదు. కోరిక లేకున్నను అగ్ని స్పృశించిన వారిని దహించును. అట్లే మహాభక్తుడగు ధ్రువునకు నీతిని పాలించడి సునీతికి అపచారం చేసిన ఫలమును ఉత్తముడు సురుచి అనుభవించినారు. భగవత్ సేవకు ఫలమును, ఆ భగవద్ అనుగ్రహమునకు తగిన ఫలమును ధ్రువుడు పొందినాడు. మహాపురుష సేవనము చేసి భగవానుని ధ్యానించి వానిని దర్శించు స్థితికి ఎదిగినను జన్మాంతరములోని భోగవాసన మనసున వదలదు. అందుచే ధ్రువునకు సవతి తల్లి ఆడిన మాటలచే కలిగిన బాధ, తండ్రి తొడకంటే మాత్రమే కాక లోకములో అన్ని స్థానముల కంటే ఉన్నతమైన స్థానమును ఎక్కవలెనని కోరిక మనసును వదలలేదు. మోక్షమునే వసంగగల భగవానుడు ప్రత్యక్షమైనను మరల ఎన్నడూనూ దుఃఖమును పొందకుండా శాశ్వతముగా ఆనందమును అనుభవించడి మోక్షమును కోరలేదు. ఇది మన సంస్కారమునకు ప్రబల నిదర్శనం. దానిని స్వభావము అందురు. అది అనేక జన్మల నుండి మనసు అనుసరించి వచ్చుచుండును. దానిని దాటుట సాధ్యము కాదు. స్వభావము నడిపించుచుండగా మనోనిగ్రహం ఏమీయూ చేయదు. కాని భగవాన్ అనుగ్రహం మంచికే నడిపించును గాని చెడు కలగనీయదు. అందుచే ధ్రువుడు రాజ్యమును పొంది, ధ్రువ పదవిని పొంది, కల్పాంతమున భగవత్ సాయుధ్యమును పొందినాడు. సోదరుడు ఉత్తముడు చనిపోయినాడని వినిన వార్త ధ్రువునకు కోపమును, అసహనమును కలిగించెను. శోకము కలిగెను.
యక్షులను జయింపవలెనని విజయరథమును ఎక్కి యక్షుల పట్టణమగు అలకను చేరెను. అలకానగరము ఉత్తర దిక్కున హిమత్పర్వత లోయలలో ఉన్నది. అచట రుద్రుని అనుచరులగు భూతగణములు ఉండును. యక్షులు ఆ పట్టణమును నిండి ఉందురు. ధ్రువుడు అలకను చేరగనే తన శంఖమును పూరించెను. ఆ శంఖనాదముతో ఆకాశము దిక్కులు ప్రతిధ్వనించెను. యక్షుల భార్యలు అందరూ ఎక్కువగా భయపడిరి. భయంకరమగు ధనస్సు ధరించెను. మహారథుడగు ధ్రువుడు ఎదురించి యుద్ధమును చేయుటకు వచ్చెను. వీరులందరూ ఒక్కసారిగా వచ్చినను ఒక్కొక్కరిని 3 బాణములతో కొట్టెను. వారి ఆయుధములు ఒక్కసారి పడగొట్టెను. ఆ బాణములు ఆ వీరుల ముఖముపై గుచ్చుకొని ఉండెను. వారందరూ అతని శౌర్యమును ప్రశంసించిరి. ధ్రువుని ఓర్వలేని వారలై అతడు వేసిన 3 బాణములకు బదులుగా 6 బాణములతో యక్షులందరూ ధ్రువుని కొట్టిరి. పరిఘులు, కత్తులు, ప్రాసములు, శూలములు, శక్తులు మొదలగు ఆయుధములతో అతనిని ఒకసారి ఎదిరించి 13 కోట్ల మంది సారథిని, రథమును, ధ్రువుని ముంచెత్తెను. అరెరే, మన వంశమున పుట్టిన సూర్యుడు ధ్రువుడు. అతడు యక్షులనడి సముద్రమును మునిగిపోయినాడని ఆకాశంపై నిలిచిన సిద్ధులు హాహాకారము చేయుచుండిరి. అంతలో ధ్రువుని రథము వర్షమనడి మంచును ఛేదించుకొని సూర్యుని వలె వెలికి వచ్చెను. ధ్రువుడు తన ధనస్సును ధని చేసెను. దానితో శత్రువులకు దిగులు కలిగెను. శత్రువులు వేసిన అస్త్రములు అన్నింటినీ గాలి మేఘమును చిందరవందర చేసినట్లు భిన్నము చేసెను. అతని వింటి నుండి వెలువడిన బాణములు ఆ రాక్షసుల కవచములను ఛేదించెను. పిడుగులు కొండలపై పడినట్లు వారి శరీరములపై పడెను. ఆ యుద్ధభూమి అందంతటా ధ్రువుని బాణములచే ఛేదించబడిన అందమైన కుండలములు గల శిరస్సులు, బంగారు తాళ వృక్షముల వంటి మెడలు, కంకణములతో మనోహరములకు బాహువులు, హారములు, కేయూరములు, కిరీటములు, తలపాగలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉండెను. ధ్రువుని బాణపు దెబ్బలచే చనిపోకుండా మిగిలిన రాక్షసులు సింహమునకు భయపడిన ఏనుగులు పరిగెత్తిపోయినట్లు పరిగెత్తిపోయిరి. యుద్ధభూమిలో ఎవ్వరూ కనిపించలేదు. వారు పట్టణములోకి ప్రవేశింపవలనని ధ్రువుడు అనుకొనెను. కాని వారు మాయాబలం గలవారు. ఏమి చేయుదురో చూతమని నిరీక్షించెను. శత్రువుల ప్రతిక్రియను శంకించు సారథితో వేచి చూడమని చెప్పుచూ అతడినే నిలిచి ఉండెను. ఇంతలో మేఘములు ఉరిమినట్లుగా ధ్వని వినిపించెను. గాలితో కూడిన ధూళి అంతటా కనపట్టెను. ఆకాశమంతయు మెరుపులతో ఉరుములతో కూడిన మేఘములు ఆవరించెను. ఆ మేఘములు రక్తమును, మలమూత్రములను, క్రొవ్వును ధారలుగా వర్షింపసాగెను. మొండెములు ఆకాశము నుండి నేలపై పడుచు కనపట్టెను. ఆకాశములు ఒక కొండ కనపట్టెను. అన్ని దిక్కుల నుండి గదలు, పరిఘలు, కత్తులు, ముసలములు, రాళ్ళు వర్షం వలె వచ్చి పడుచుండెను. పాములు పిడుగుల వలె నిట్టూర్పులు వదలుచు అగ్నిని క్రక్కుచూ మీదకు వచ్చిచుండెను. తీవ్రమైన క్రోధముతో ఏనుగులు, సింహములు, వ్యాఘ్రములు ధ్రువుని వైపు పరిగెత్తి వచ్చుచుండెను. కెరటములతో భయంకరముగు సముద్రము ప్రళయకాలమునందు వలె ఉవ్వెత్తున వీచెను. ఎరుగని వారికి భయము గొల్పడి అసుర మాయలు ఎన్నో కనపడసాగెను. మునులందరూ ఆ మాయను చూచి ఆశ్చర్యపడుచు ధ్రువునకు మంగళము కలగవలెనని ఆకాంక్షించుండిరి. ఓ ధ్రువా, ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించువాడగు భగవానుడు నీ శత్రువులను నాశనము చేయుకాక. భగవన్నామ శ్రవణము చేతనే దాటశక్యముగాని మృత్యువును దాడుట సులభము కదా. ఋషులిట్లు పలుకుట విని ధ్రువుడు వెంటనే ఆచమనము చేసి నారాయణాస్త్రమును తన ధనస్సున సంధించెను. యక్షులు ప్రయోగించిన మాయలు అన్నియు నారాయణాస్త్రమును సంధించినంతనే జ్ఞానము కలగగానే క్లేశములు నశించినట్లు నశించెను. నారాయణాస్త్రము సంధింపగనే ధనస్సు నుండి బంగారు మొనలు కలిగిన బాణములు భయంకరముగు ధ్వనిచేయుచు నెమళ్ళు కేకారావముతో వనములో చేరినట్లు శత్రు సైన్యమును చేరెను. ఆ బాణములు వాడి అయినవి, శత్రులను బాధించుచుండెను. దానితో యక్షులకు కోపము కలిగాను. ఆయుధములను చేతపట్టి పాము పడగలు ఎత్తి గరుడుని పైకి ఎగసినట్లుగా ఎగిసిపడిరి. వచ్చుచున్న సైనికులను ధ్రువుడు బాణములతో బాహువులను, తొడలను, మెడలను, ఉదరములను ముక్కలు ముక్కలుగా ఛేదించి నేలపడవేసెను. సన్యాసులు సూర్యమండలమును ఛేదించుకుని వెళ్ళినట్లు యుద్ధములో చనిపోయిన వీరందరూ
పరలోకమునకు పోయిరి. యక్షులందరూ చనిపోచుండిరి. వారు అందరూ తప్పు చేయకయే చనిపోచున్నారని ధ్రుని తాతగారగు స్వయంభూమనుగు జాలికలవాడాయను. ఋషులతో కూడా ధ్రుని వద్దకు వచ్చి ఇట్లు పలుకుచున్నాడు. స్వయంభువ మనువు ధ్రునికి ఉపదేశం చేసేటువంటి ఉపదేశాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.